ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ఉదయాన్ని మీరందరూ ఎలా ఉన్నారు? ఆయన కృప, ఆయన దయ మీకు తోడే ఉంటుంది. భయపడకండి. ప్రతిరోజు వాక్యం వింటూ కూడా దిగులు, ఏంటి నా జీవితం అనే చింత, అధైర్యము, ఏదో పోగొట్టుకున్నట్టు నెమ్మది లేని స్థితి కలిగి ఈ ఉదయాన్ని మాటలు వింటూ ఉన్నారేమో. అయితే ఎంత మాత్రం నిరుత్సాహపడొద్దు. దేవుడు మాట ఇచ్చారంటే తప్పక దానికి ఆయన కట్టుబడి ఉంటారు. మాట తప్పని ప్రభువును మనం కలిగి ఉన్నాం. అందువల్ల దేవుని మాటను హృదయపూర్వకంగా విశ్వసించండి. దేవుని సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థించండి. ఆయన నీకు ఇచ్చిన ప్రతి మాట నీ జీవితంలో నెరవేరుస్తారు. ఎంత మాత్రము ఆయన దీన్ని వెనక్కి తీసుకోరు. అందువల్ల ఇంకా దిగులుతో ఉండకండి. వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి, ప్రార్థన చేయండి. వాగ్దానం ఇచ్చారు కదయ్యా, నెరవేర్చండి అయ్యా అని ఆయన సన్నిధిలో పోరాడండి. వాగ్దానం నెరవేర్పును చూస్తారు. మరి ముఖ్యంగా ఇంకేమైనా సమస్యలు, శోధనలు మీ జీవితంలో ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం. సృష్టికర్త చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ప్రతిరోజు మన ఆత్మీయ కుటుంబంలో అందరూ కూడా మీ కామెంట్స్ చదువుతున్నారు, నమ్ముతున్నాను. అందరూ కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. ధైర్యం తెచ్చుకోండి. మరి ముఖ్యంగా మీరు ప్రార్థించండి. ప్రార్థన మీ జీవితంలోని ప్రతి పరిస్థితిని మార్చివేస్తుంది. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యోబు గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనము. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. ఆమేన్. ఈ మాట యోబుతో మాట్లాడిన మాట. నిశ్చయముగా నీ నిర్దోషత్వము త్వరలోనే వెల్లడి అవుతుంది. నీవు నిర్దోషిగా త్వరలోనే తీర్చబడతావు. దానిని బట్టి నువ్వు సంతోషిస్తావు. ఇక ఏ భయము లేకుండా నీవు జీవిస్తావు, నీవు స్థిరపడి ఉంటావని. యోబు జీవితాన్ని మనం పరిశీలిస్తే యోబు దేవుని కొరకు ఎంతో నమ్మకంగా జీవిస్తున్న వ్యక్తి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం మనం చదివితే దేవుడు యోబుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. నా సేవకుడని యోబుని గురించి ఆలోచించితవా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. దేవుడు యోబుని గురించి ఎంత గొప్ప సాక్ష్యమునిచ్చారో. దేవుని కొరకు యోబు నమ్మకంగా జీవిస్తూ ఉన్న సమయంలో యోబు పరీక్షించబడతాడు. పరీక్షించబడినప్పుడు యోబు తనకున్నవన్నీ కోల్పోతాడు. భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు. అటువంటి సమయంలో యోబును తన స్నేహితులందరూ నిందిస్తూ ఉంటారు. తన బంధువులందరూ నిందిస్తూ ఉంటారు. తన భార్య కూడా తను నిందిస్తూ ఉంటుంది. నీ పాపము భయంకరమైంది కాబట్టి నీకు ఇంత శిక్ష వచ్చింది, ఇంత శ్రమ నువ్వు అనుభవిస్తున్నావంటే నువ్వు భయంకరమైన పాపం చేసావు, నువ్వు పాపాత్ముడు అని యోబును నిందిస్తూ ఉన్నారు. ఒక పాపిగా అందరూ కూడా యోబును చిత్రీకరిస్తూ ఉన్నారు. ఒక ప్రక్క తనకున్నదంతా కోల్పోయాడు. ఏమీ లేనివాడుగా మిగిలిపోయాడు. తన శరీరం అంతా భయంకరమైన పుండ్లతో ఉంది. భార్య భయంకరంగా దూషించి అతను విడిచి వెళ్ళిపోతుంది. బంధువులందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. స్నేహితులు భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు, అతనిని నిందిస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా యోబు దేవుని విడిచిపెట్టలేదు. దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాడు. దేవుని దూషించలేదు, దేవుని ద్వేషించలేదు. ఎందుకు చేసావు తండ్రి నా జీవితాన్ని? ఈ విధంగా నీ కొరకు ఇంత నమ్మకంగా జీవిస్తున్నాను కదా, నేను ఏ పాపం చేశానని ఇంత శిక్ష నా మీదకి వచ్చింది, ఎందుకు ఈ విధంగా చేసావు నా జీవితాన్ని అని దేవుని ఎంత మాత్రం కూడా అడగలేదు. అన్ని పోయిన స్థితిలో కూడా దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాడు. అటువంటి భయంకరమైన స్థితిలో యోబు ఉన్నప్పుడు దేవుడు యోబు స్నేహితుని ద్వారా యోబుతో మాట్లాడుతున్న మాట, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషిస్తావు, త్వరలోనే నిర్భయుడివై నీవు జీవిస్తావు, స్థిరపడి ఉంటావు అని. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, షూర్గా జరుగుతుందని దేవుడు నొక్కి చెప్తున్నారు. దేవుడు చెప్పిన విధంగానే యోబు తన జీవితంలో కోల్పోయినవన్నీ తిరిగి రెట్టింపుగా పొందుకున్నాడు. యోబు యొక్క భయంకరమైన స్థితిని చూచినప్పుడు తను చూచిన వారందరూ కూడా తనను అవమానించారు, నిందించారు.
తను చేయని నేరానికి ఎన్నో నిందలు అనుభవించాడు. అందరూ కూడా దోషిగా చూశారు. ఇంత పాపం చేసావో, ఇంత శ్రమ నీకు రావడానికని నిర్దోషి అయిన యోబును దోషిగా చిత్రీకరించారు. అటువంటి స్థితిలో యోబు నలిగిపోతున్నప్పుడు తన్ను ప్రేమించిన దేవుడు మాత్రం యోబును విడిచిపెట్టలేదు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అందరూ నిందిస్తున్నారు. అందరూ దోషిగా చూస్తున్నారు. నీ పాపమే నిన్ను పట్టుకుందంటున్నారు. నీవు మంచివాడు కాదు కాబట్టి సమస్తాన్ని పోగొట్టుకున్నావు. నీ జీవితంలో నువ్వు శాపం అనుభవిస్తున్నావంటే అది నీ క్రియల ఫలితమే అంటున్నారు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయిన సమయంలో, మానసికంగా నలిగిపోతున్న సమయంలో దేవుడు యోబుతో మాట్లాడుతున్నారు. భయపడొద్దు, నిశ్చయంగా నువ్వు నిర్దోషిగా తీర్చబడతావు త్వరలోనే. ఇంతవరకు నీవు స్థిరత్వాన్ని కోల్పోయి ఉన్నావు. ఇంతవరకు నువ్వు భయపడుతూ ఉన్నావు. ఇంతవరకు నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కృంగిపోతూ ఉన్నావు. అయితే త్వరలోనే నిశ్చయముగా వీటన్నిటి నుండి విడుదల పొందుతావు. నిర్భయుడిగా జీవిస్తావు. ఎంత కోల్పోయావో, ఎంత పోగొట్టుకున్నావో, ఎంత అస్థిరత్వంలో నీవు ఉన్నావో ప్రస్తుతం అంతగా నేను స్థిరపరుస్తాను, అంతగా నీవు ఉన్నత స్థితిలోకి వెళ్తావని దేవుడు నిశ్చయముగానే వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారంగానే యోబు జీవితంలో దేవుడు ఆ స్థితిని కలిగించాడు. ఎంత అవమానంగా చూశారో, ఎంతగా నిందించారో దానికి రెట్టింపుగా ఘనతను పొందుకున్నాడు. దానికి రెట్టింపుగా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఎంతగా దుఃఖించాడో దానికి రెట్టింపుగా సంతోషాన్ని పొందుకున్నాడు. ఎంతగా అస్థిరత్వానికి వెళ్ళిపోయాడో దానికి రెట్టింపుగా స్థిరత్వాన్ని పొందుకున్నాడు. దేవుడు ఈ వాగ్దానాన్ని ఆనాడు యోబుతో చేశారు. ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నారు. నీవే నిందల గుండా వెళ్తున్నావో, ఏ అవమానాలు నీకు ఎదురవుతున్నాయో, నీవు నమ్మిన వారి ఒకవేళ నిన్ను నిందిస్తున్నారేమో, నిన్ను దోషిగా చూపిస్తున్నారేమో, కత్తిపోటు లాంటి మనుషుల మాటలకు నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో, భయపడుతూ ఉన్నావేమో. అయితే ఇటువంటి స్థితిలో దేవుణ్ణి నిందించొద్దు, దేవుణ్ణి ప్రశ్నించొద్దు. తండ్రి ఏంటి అని ఆయన అడగొద్దు. నీవు చేయాల్సింది, ఒకవేళ ఏదైనా దేవుని చిత్తం కానిది నీ జీవితంలో ఉంటే ఒప్పుకో. ఆయనకి ఇష్టం లేని పరిస్థితులు, ఆయనకి ఇష్టం లేని మార్గంలో నీ జీవితంలో ఉంటే తప్పకుండా దేవుని సందులో ఒప్పుకోండి. నీ నిర్దోషత్వాన్ని ఆయన వెల్లడిపరుస్తాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఇంటిలో ఆయనకి ఇష్టం లేనిది ఏది లేకుండా ఆయన చిత్తానుసారంగా ఆయన మార్గంలో నువ్వు నడుస్తూ వెళ్ళిపోతే చాలు. నీ గురించి సమస్తం ఆయనే చూసుకుంటారు. నిన్ను ఏ విధంగా నిర్దోషిగా తీర్చాలో ఆయనకు తెలుసు. ఏ విధంగా నీ నిందలను, నీ అవమానాలను ఆశీర్వాదంగా మార్చాలో ఆయనకు తెలుసు. ఘనతగా మార్చాలో ఆయనకు తెలుసు. ఎవరితో మాట్లాడాలో దేవునికి తెలుసు. ఏ పరిస్థితిని ఏ విధంగా జరిగించాలో ఆయనకు తెలుసు. నీకన్నా ఎక్కువగా నీ గురించి ఆయనకే తెలుసు. కాబట్టి నీవు దేవుని కొరకు నమ్మకంగా ముందుకు సాగేపో. ఎంతమంది ఏమంటున్నా, ఏ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, అందరూ శత్రువులుగా మారిపోయినా, అందరూ నిన్ను వ్యతిరేకిస్తూ ఉన్నా కూడా నీవు దేవుని మార్గంలో ఉంటే, నిర్దోషిగా ఆయన సందులో నువ్వు జీవిస్తూ ఉంటే తప్పకుండా ఒక రోజున నువ్వు నిర్దోషిగా నిలబడతావు. అందరూ కూడా నిన్ను చూస్తారు, నీ నిర్దోషత్వాన్ని తెలుసుకుంటారు. దేవుడు అట్టి స్థితిని నీకు ఇవ్వాలని కోరి ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దాన్ని రిసీవ్ చేసుకోండి. అందరం కూడా మోకరించి, తండ్రి నేను మూసిన నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని వాగ్దానం చేశారు. నిశ్చయముగా నిర్దోషిగా నిలబెడతానని వాగ్దానం చేశారు. తండ్రి నీవిచ్చిన వాగ్దాన్ని నేను నమ్ముతున్నానయ్యా. నా జీవితంలో మీరు నెరవేర్చినందుకు వందనాలని ఆయనను స్తుతిస్తూ, ఆయనను ఘనపరుస్తూ ప్రార్థన చేద్దాం. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూచి నవ్విన వారి సిగ్గుపడేరి నమొచ్చెనులే. నీ స్థితి చూచి నవ్విన వారి సిగ్గుపడేది నమొచ్చెనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చిమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం.
చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నాయన. నీ కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు ఇచ్చారు. గతించిన దినమంతా మాకు తోడుగా ఉండి నూతన దినాన్ని మాకు ఇచ్చి ఈ ఉదయాన్నే నేను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అనేక మందికి భాగ్యం లేదయ్యా, నీ కృపను బట్టి మాత్రమే మాకు ఈ భాగ్యాన్ని అనుగ్రహించారు. అందరి బట్టి నీకు వందనాలు. ఈరోజు వాగ్దానం చేశారు, నిశ్చయముగా నిర్దోషమై నువ్వు సంతోషిస్తావు, నిర్భయుడివై నువ్వు స్థిరపడి ఉంటావని. ఎంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు, ఎంతమంది మోకరించి ప్రార్థిస్తున్నారో తప్పకుండా ప్రతి జీవితంలో వాగ్దానం నెరవేర్పుని మీరు దయచేయండి. ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరూ పొందుకుంటున్నారని నమ్ముతున్నాను నేను. వారి అవమానాలు నిందలు అనుభవిస్తూ ఉన్నా, ప్రస్తుతం ఈ దినం వరకు వారు ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, స్వంత వారిని నిందిస్తూ ఉన్నా, వారిని అవమానపరుస్తూ ఉన్నా, ప్రతి అవమానం నుండి విడిపించండి నాయన. నిర్దోషిగా నిలువబెట్టండి తండ్రి. తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును క్షమించండి తండ్రి. ఎంతమంది వారి దోషములు ఒప్పుకుంటూ ఉన్నారు, నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ఉన్నారు, నేను ప్రభు కొరకు జీవించాలి, నా శేష జీవితం ఆయన కొరకే, నా బలము, నా జ్ఞానము, నా శక్తి సమస్తం ఆయన కొరకే అని ఎంతమంది నీకు సమర్పించుకుంటున్నారు. ప్రతి ఒక్కొక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి జీవితాన్ని మీరు స్థిరపరచండి నాయన. ఇంతవరకు వారు కోల్పోయిన వారిని తిరిగి దయచేయండి తండ్రి. వారి జీవితంలో ఉన్న ప్రతి నిందను, అవమానాన్ని తీసివేసి ఘనత దయచేయండి. వారిని దోషిగా నిలబెడుతున్న ప్రతి పరిస్థితి నుండి విడిపించి నిర్దోషిగా మీరు నిలబెట్టండి నాయన. నిశ్చయముగానే వాగ్దానం చేశారు తండ్రి. ఎంతమంది నమ్ముతున్న వారి జీవితంలో నిశ్చయముగా ఈ వాగ్దానము నెరవేర్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా సమస్యల శోధనలో ఎంతోమంది బిడ్డలు ఉన్నారయ్యా. కామెంట్స్ రూపంలో మాకు తెలియజేస్తున్నారు, వాట్సాప్ ద్వారా నాకు తెలియజేస్తున్నారు. అందరినీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. దేవా, నువ్వు సర్వశక్తి కలిగిన వాడవు, నీకు అసాధ్యమైంది ఏది లేదు తండ్రి. వారి జీవితంలో శోధన సమస్య విడిపించడానికి నీకు ఒక్క సెకండే చాలయ్యా. ఎంతమంది విశ్వసిస్తున్నారు నా జీవితంలో ఈ కార్యం జరుగుతుంది, దేవుడు చేస్తున్నాడని. అందరి జీవితంలో కార్యములన్నీ కూడా నెరవేర్చబడునుగా యేసునామములో. వారి జీవితంలో ప్రతి శోధన నుండి విడిపించబడుదురుగా యేసునామములో. వారికి ఉన్న ఆర్థిక బంధకాలు, శత్రు శోధనలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, చదువులో సమస్యలు, వివాహ విషయంలో సమస్యలు, ఆరోగ్య విషయంలో, గర్భఫలం విషయంలో ఏ సమస్యలు ఉన్నాయో, ఏ అనారోగ్య కారణాలు ఉన్నాయో, వ్యవసాయంలో, చేతి పనుల్లో, ఇక దేనిని గురించి వారు కంగారు పడుతున్నారో ప్రతి విషయంలో మీరు జయము దయచేస్తున్నారు నమ్ముతున్నాను. నీ కృపను బట్టి ప్రతి విషయంలో జయం దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినం ప్రారంభిస్తూ ఉండుగా రోజంతా మాత్రం మీ కుటుంబానికి తోడుగా ఉండండి అయ్యా. ఈరోజు వారు చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి అయ్యా. వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండండి, నీ దోతలను తోడుగా ఉంచి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీ జీవితంలో నిందలు గుండా వెళ్తున్నారా? దోషిగా మీరు అనబడుతున్నారా? భయపడకండి, మీ నిర్దోషత్వాన్ని త్వరలోనే దేవుడు వెల్లడి చేయబోతున్నాడు. వాగ్దానాన్ని నమ్మండి, విశ్వసించండి, ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్ములు, మీ కుటుంబాల్లో అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.